పేదలకు 5 రూపాయలకే మీల్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకు వేసింది. యాచకులను సంస్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గౌరవ సదన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్య, వైద్య సౌకర్యాలతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఫస్ట్ కేబినెట్ మీట్లో డిసైడ్ చేశారు సీఎం కేసీఆర్. అందుకు తగ్గట్లుగా నగరానికి ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు సిటీ ఇమేజ్ కు భంగం కలిగించే అన్ని అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న బెగ్గర్ కల్చర్ పై కాన్సంట్రేట్ చేశారు. యాచకులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. సిటీలో పెరుగుతున్న జనాభాకు పోటీగా బెగ్గర్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలకు కూడా వీళ్లు పరోక్షంగా కారణమవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్ళు, మసీదులు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీళ్ల సంఖ్య సరేసరి. సిటీలో పెరిగిపోతున్న బెగ్గర్స్ పై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే 16 ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సర్వే చేసి 239 మంది యాచకులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని 100 సమస్యాత్మక జంక్షన్ల జాబితా ఇవ్వాలని ట్రాఫిక్ విభాగానికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ కూడా సర్వే చేసి బెగ్గర్స్ సంఖ్యపై ఓ క్లారిటీకి రానున్నారు. గుర్తించిన ప్రదేశాలలో యాచకులకు పునరావాసం కల్పించేందుకు గౌరవ సదన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. షెల్టర్లలో వారిని తరగతులుగా విభజించి చదువు, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి గౌరవ సదన్లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. విధి వక్రించి యాచకులుగా మారిన వారు కొందరైతే కష్టపడి పనిచేయడానికి ఇష్టపడని వాళ్లు కూడా ఇందులో ఉన్నారని అధికారులు అంటున్నారు. సదన్ల ఏర్పాటుతో ఫలితం ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి బెగ్గర్ కల్చర్ నిర్మూలన సాధ్యం కాకున్నా కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.